హాయ్ అండి. ఇక్కడ నార్మల్ మిషన్ మీద నార్మల్ పాదంతో ఫాల్ ఎలా కుట్టాలి, నీట్ ఫినిషింగ్తో ఎలా రావాలి అనేది ఈరోజుటి వీడియోలో చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక టిప్స్తో పాటు నా యొక్క యూట్యూబ్ జర్నీ కూడా చూపిస్తాను మీకు. ఇలా చూడండి, ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో నార్మల్ పాదం మీద. మీకు ఎక్కడా కూడా అంటే నార్మల్ పాదంతో వేసాము లేదా ఫాల్ బయటికి కనపడడం అట్లా ఏమీ లేదు. చాలా నీట్గా వచ్చిందనమాట. మీరు చూడండి, ఇప్పుడు నేను ఫాల్ వేయడం అయిపోయింది కదా, అయిపోయాక చూపిస్తున్నాను. చూడండి, ఫాల్ ఎక్కడ కూడా బయటికి కనపడకుండా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. అలా నీట్ ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలి అనేది ఈరోజుటి వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పీకో మిషన్ లేకుండానే అంచులు కూడా కుట్టి చూపిస్తున్నాను. చూడండి, ఏ శారీకైనా అలా నేమ్ వస్తుంది, ఒకసారి పేరు వస్తుంది అనమాట. ఆ నేమ్ చూసుకొని మీరు ముందేది వెనకేది అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. కొన్ని శారీస్ ఏంటంటే ప్లెయిన్ శారీస్ వస్తాయి అన్నమాట, ముందేదో వెనకేదో తెలియకుండా వస్తుంది. అలా వచ్చిన శారీస్కి నేమ్స్ చూసుకొని మనం కనిపెట్టుకోవచ్చు. ఇలా చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 3 మడతల మీద ఇలాగా చిన్నగా మడతేసుకొని కుట్టుకోవాలి. ఆ మడత అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే స్టార్ట్ చేయొద్దు, కొంచెం దూరంలో స్టార్ట్ చేయాలి. దూరంలో స్టార్ట్ చేసేసి ఇలాగా చిన్నగా హోల్డ్ చేసుకుంటూ చాలా సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా కుట్టుకోండి. అలా సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే పీకో మిషన్ లేకుండా కూడా మన నార్మల్ పాదంతో కూడా అంచులు కూడా కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను అంచులు కుడుతున్నాను. చూడండి, ఇలాగా 3 హోల్డింగ్స్ మీద పెట్టుకొని ఇలా చుట్టుకుంటూ నీట్గా చుట్టేసుకోండి. ఇలా చుట్టుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాగా అంచులు కుట్టేసేసుకొని తర్వాత ఫాల్ కూడా కుట్టేసుకున్నాం అనుకోండి, మన నార్మల్ పాదం మిషన్ మీదే మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, చాలామంది బిగినర్స్కి ఏంటంటే ఫస్ట్ మనకి నార్మల్గా కుట్టే బ్లౌజెసే వస్తాయి. వాళ్ళు శారీస్ కూడా ఇస్తారనమాట. మనం బయట పీకోకి ఇచ్చే బదులు మనమే కుడితే మనకు ₹1 కనపడిద్ది అనమాట. అంటే బయట పీకో వాళ్ళు ₹30 తీసుకుంటే మనం నార్మల్ పాదం మిషన్ మీద కాబట్టి మా ఏరియాలో అయితే ₹30 పీకో, అంటే జిగ్జాగ్ చేస్తే ₹30 ఫాల్ అను బోర్డర్సు. అంచులు కుడితే ఇట్లా మనం నార్మల్ పాదం మీద కుడితే ఒక ₹10 తక్కువ తీసుకొని ₹20 తీసుకోవచ్చు అనమాట. అలా ఒక ₹20 మనకు సేవ్ అవుతాయి అన్నమాట. బ్లౌజ్ కుట్టడానికి తీసుకున్నప్పుడు శారీ కూడా మనమే కుట్టడానికి ట్రై చేయండి. అప్పుడైతే బిగినర్స్కి ₹1 కనిపిస్తుంది. స్టార్టింగ్లలో బిగినర్స్కి ఎవరు కూడా అంటే హెవీ శారీస్ ఇవ్వరు కదా, నార్మల్ శారీస్ ఇస్తారు కదా. నార్మల్ శారీస్కి ఏంటంటే ఎప్పుడు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియక బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు నేను చూపించాను కదా, బయటకెళ్ళి ఖచ్చితంగా ప్రతి శారీకి నేమ్ వస్తుంది. ఆ పేరుకి అక్షరాలు కరెక్ట్గా చూసుకోండి. అలా చూసుకుంటే తెలిసిపోతుంది. ఒకవేళ నేమ్ కూడా రాలేదు, ఎలా గుర్తుపట్టాలి అంటే కనుక కోరస్ మొద్దు పీస్ ఉంటుంది కదా, దాని హోల్స్ బట్టి చూసుకోవచ్చు అన్నమాట. దాని హోల్స్ బట్టి కూడా మనం గుర్తుపట్టవచ్చు. చూస్తే అర్థమైపోతుందండి. చూసుకోండి, అదొకసారి అలా కూడా చూసుకోండి. కానీ ఫ్రెండ్స్, మనం కష్టపడితేనే మనకి సక్సెస్ వస్తుంది. యూట్యూబ్ చూసి నేర్చుకోవడం అంటే ఇంకా కష్టపడాలి. బయట నేర్చుకున్న దానికన్నా మనం డబల్ కష్టపడాలి. ఎందుకంటే తొందరగా బ్రెయిన్కి ఎక్కాలి. అంతేగాక మనకి బ్రెయిన్కి ఎక్కింది అనుకోండి, యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకే ఇంకా తొందరగా వస్తుంది బయట నేర్చుకునే వాళ్ళకన్నా. బయట నేర్చుకునే వాళ్ళు ఏంటంటే మంత్స్ ల్యాగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ల్యాగ్ చేస్తారు నేర్పించడానికి. మనకు అలా అవకాశం అవసరం లేదు. మనం చదివిన దానికన్నా చూసింది చాలా తొందరగా బుర్రకెక్కుతుంది అంటారు చూసారా, అలాగా యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి తొందరగా బుర్రకెక్కుతుంది, తొందరగా నేర్చుకోవచ్చు కూడా. కానీ మన బ్రెయిన్కి కొంచెం బర్డెన్ ఎక్కువ పెట్టాలన్నమాట. కొంచెం బర్డెన్ పెట్టామంటే సక్సెస్ మన వెనకే వస్తుంది. ప్లస్ కొంచెం శ్రమ అనేది ఎక్కువ అవసరం మనకి. కానీ టైలరింగ్ నేర్చుకోవాలంటేనే శ్రమ, ఏకాగ్రత ఖచ్చితంగా ఉండాలండి. అది ఉంటేనే మనకి టైలరింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫాల్ వేస్తున్నాను. జిగ్జాగ్ దగ్గర నుంచి ఫాల్స్కి ఒక జానాబత్త అంత వదిలేసేసి మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఫాల్ ఉంది కదా, ఆ ఫాల్ని ఒక సైడ్ చివర ఖర్చులు ఎటున్నాయో చూసుకొని అటు సైడ్ ఫాల్కి ఒక చివర ఇట్లా మాడతెట్టి కుట్టేయాలి. కొంచెం అంత హోల్డ్ చేసి కుట్టేయాలి. ఒక చివర హోల్డ్ చేసి కుట్టేసుకొని ఇప్పుడు శారీకి పెట్టేసేసి అంచు కుట్టుకుంటూ రావాలండి.
అస్సలు ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ కుట్టు రావాలి. కొంచెం కూడా బార్డర్ శారీ బార్డర్ బయటికి వెళ్ళొద్దు, ఫాలు బయటికి వెళ్ళొద్దు, రెండు సమానంగా వచ్చేటట్టు పాదాన్ని కరెక్ట్గా సూది కింద కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ ఏకాగ్రతగా చూసుకుంటూ కుట్టండి. ఇటు సైడే మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది చివర్లల్లో, తర్వాత కుట్టేది చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ లైనే చాలా కష్టంగా ఉంటుంది. ఈ లైన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, జాగ్రత్తగా కుట్టుకుంటూ రండి. కొంచెం కూడా శారీ బయటకు వెళ్ళొద్దు, ఫాలు బయటకు వెళ్ళొద్దు. ఫాల్ బయటకు వస్తే మాత్రం ఇంకా కస్టమర్స్ అస్సలు మెచ్చారండి. శారీ బయటకు వెళ్ళినా కానీ మెచ్చరు, మట్టి అంటిద్ది, కొంచెం అంటే నీట్ ఫినిషింగ్ లేక శారీ ఖరాబ్ అయిద్ది అంటారు. కాబట్టి ఫాలు శారీ రెండు బోర్డర్స్ కూడా సమానంగా వచ్చేలాగా ఇలా చూడండి, పాదం దగ్గర మిషన్ సూది దగ్గరకి కరెక్ట్గా పెట్టాలి, కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. జస్ట్ ఒక దారం అంత గ్యాప్లోనే ఉండాలన్నమాట బార్డర్కి స్టిచ్కి, అంతే. ఇంక ఇట్లా చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఈ చివరిన జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకున్నామంటే మనకి ఫాల్ కుట్టడం అనేది సక్సెస్ అయినట్టే. ఇలా చివరిదాకా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నీట్గా. మనకి టైలరింగ్ జర్నీ కనుక సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అంచులు, ఫాళ్ళు, చిన్న చిన్న డ్రెస్సెస్ అవి కుట్టినాకే బ్లౌజెస్ కుట్టడం స్టార్ట్ చేయాలి. లేదు నాకు బ్లౌజెస్ ఎక్కువ యూజ్ ఉంటుంది అనేసి అనుకుంటే కనుక స్టార్టింగ్ బ్లౌజే నేర్చుకోండి. అప్పుడు కష్టమైన పని ఫస్ట్ చేసేసి సులువైన పని ఈజీగా నేర్చుకోవచ్చు అంటారు కదా పెద్దలు. అలా బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటే మీకు అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదు నేను నిమ్మలంగా నేర్చుకుంటా అనేసి అనుకుంటే ఇలా స్టార్ట్ చేయండి. ఫాళ్ళు, అంచులు, తర్వాత డ్రెస్సెస్, తర్వాత బ్లౌజెస్, లాస్ట్ బ్లౌజెస్. లేదు నాకు అర్థమవుతుంది నేను కుట్టగలను అనుకుంటే కనుక స్టార్టింగే బ్లౌజెస్ నేర్చుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజెసే నేర్చుకున్నానండి. బ్లౌజెస్ నేర్చుకున్నాకే డ్రెస్, లాంగ్ ఫ్రాక్ నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే బ్లౌజు, తర్వాత లాంగ్ ఫ్రాక్ నేర్చుకున్నాను. ఇలా చూడండి, ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం అంత ఫాల్ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసేసి ఇలా చూడండి కొంచెం అంత హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసేసి ఎండింగ్ అనేది రఫ్ ఇచ్చేసి ఫినిషింగ్ ఇచ్చేయండి. ఎండింగ్లో కొంచెం రఫ్ ఇచ్చి ఫినిషింగ్ ఇవ్వండి. ఫినిషింగ్ ఇచ్చేసేసి ఇంకా అక్కడితో ఆపేసేయండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేసి ఇలా క్లోజ్ చేసేసాక మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోండి. చాలామంది అక్కడే టర్నింగ్ ఇచ్చుకుంటారు లేదా ఫ్రంట్ నుంచి కుడతారు. యూట్యూబ్లో నేనైతే చాలా వరకు చూసినాక ఫ్రంట్ నుంచి కుడుతున్నారు. అలా వద్దండి, ఇలాగా స్టార్టింగ్కి వచ్చేయండి. స్టార్టింగ్కి వచ్చేసేసి కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా పట్టుకొని ఫింగర్తో పట్టుకొని స్ట్రైట్గా కుట్టిచ్చేయాలి. ఇట్లా అడ్డంగా ఇచ్చిన కుట్టుని స్ట్రైట్గా ఇచ్చేయాలి. ఇచ్చేసాక ఫాల్ని ఇలాగా నిరుముకుంటూ, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాల్ని ఇలా అనుకుంటూ ఇలా నీట్గా ఇచ్చేయండి. నీట్గా వచ్చేయాలన్నమాట. స్ట్రైట్గా ఉండాలి క్లాత్ కింద. మెయిన్ శారీ స్ట్రైట్గా లేకుండా కొంచెం క్రాస్గా ఉన్నా కానీ బొంగు వచ్చేస్తుంది. కాబట్టి స్ట్రైట్గా ఉందా లేదా అనేసి ఇలా అనుకుంటూ, నేను ఫింగర్స్ని హ్యాండ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నానో చూడండి. అలా అనుకుంటూ స్ట్రైట్గా ఇచ్చేసారనుకోండి బొంగలు రావు, క్రాస్గా రాదు అనమాట. మనం శారీ కొంచెం టేబుల్ మీద కూడా ముందుకైనా వెనక్కైనా కానీ అయిందనుకోండి క్రాస్ వచ్చేస్తుంది. కాబట్టి స్ట్రైట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఫాల్ కుట్టడం అంటే ముందు స్టార్టింగ్ ఎండింగ్లోనే, అంటే ఫస్ట్ అంచులు కుట్టేటప్పుడేమో చూడండి ఎక్కడ బుంగ రాలేదు. ఒకసారి కొంచెం కుట్టాక చూసుకోండి బుంగ వచ్చిందా లేదా అని. చేత్తో ఇలా అంటే మీకు అర్థమైపోతుంది. అలా చూసుకోండి, ఫస్ట్ చూసుకుంటూ కుట్టుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఏమో అంచులు నీట్గా కుట్టాలి, అంచులు నీట్గా వచ్చేయాలి. ఇట్లా ఈ సైడ్ కుట్టడం ఏమో స్ట్రైట్గా ఉండాలి. శారీ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకుంటూ కుట్టండి. శారీ కొంచెం మిషన్ మీద జారుతూ ఉంటుంది. జారేసేసి అటు ఇటుగా వెళ్ళిపోయింది అనుకోండి క్రాస్గా వచ్చేస్తుంది. క్రాస్గా మనకు అర్థం కాదు. అర్థం కాక అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో బుంగలు వచ్చేస్తుంది, పీక్కపోయినట్టు ఉంటుంది. కాబట్టి అది మెయింటైన్ చేసుకోండి. మెయిన్ అది జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా చూడండి మిషన్ టేబుల్కి ఇలాగ నీట్గా అనుకుంటూ కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకి. మెయిన్ మన చేతికి స్పర్శలోనే ఉంటుందండి. టైలర్స్కి ప్రతిదీ కూడా చేతి స్పర్శలోనే అర్థమైపోవాలి. అది కరెక్ట్గా వస్తుందా లేదా, కింద క్లాత్ బొంగ వస్తుందా, నీట్గా వస్తుందా అనేది మన చేతి స్పర్శలో అర్థమైపోతుంది. దాన్ని బట్టి మెయింటైన్ చేసుకోండి.
ప్రతిదీ కూడా మనకి టైలర్స్కి చాలా అవగాహన ఉండాలి. మిషన్ కుట్టు కూడా సౌండ్ బట్టి అర్థమైపోతుంది మనకి. ప్రతిదీ ఎంతో అవగాహన, ఎంతో టాలెంట్ ఉంటే కానీ మనం టైలరింగ్ జర్నీ అనేది సక్సెస్ అవ్వలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇలా చూడండి, ఎండింగ్కి వచ్చేసరికి సూది కింది దించండి. సూది కిందికి ఉండాలి, పాదం పైకి లేపండి. సూది మాత్రం పైకి ఉంచి లేపొద్దు, క్లాత్ డిస్టర్బ్ అయిపోతుంది, మీకు ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని తిన్నగా కుట్టేసేయండి. ఇంతేనండి. ఫాల్ కుట్టడం అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. నార్మల్ పాదం మీద ఫాల్ కుట్టడం అనేది చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మెయిన్ నీట్ ఫినిషింగ్గా మనం కూడా ₹1 సేవ్ చేసుకునేలాగా చాలా నీట్గా ఇలా కుట్టేసుకోవచ్చు. చూడండి ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ అనేది మనకి బుంగ అనేది లేదు. ఈ వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ ఇచ్చేయండి.